నమస్తే. ఈరోజు ఒక నిరుద్యోగ యువతిని శంఖిని అని మాట్లాడినందుకు మనం ఈరోజు చాలా బాధపడుతున్నాము. ఏదైతే ఆ వీడియో ఉందో వైరల్ అవుతుంది. ఆమె తన బాధను వ్యక్తం చేసిరు. కానీ ఆ మాట అనే వరకు తెచ్చుకున్న పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకొని శాసన మండలికి పంపించిన వాళ్ళని ఏమనాలి? అసలు మొదలు ఫస్ట్ థింగ్ ఎలాంటోడో తెలుసు. వద్దురా నాయన జర చదువుకున్నోని గెలిపిరా అనేసి నానా కష్టాలు పడి ఎంత చెప్పినప్పటికి కూడా వినిపించుకున్నారా? ఏమైంది ఆఖరికి? ఆనాడు నిరుద్యోగులు అయితేనేమో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి గాంధీ భవన్కి వెళ్ళి అప్పుడున్న లీడర్లందరినీ కలిస్తేనేమో అయాల పెయిడ్ ఆర్టిస్టులు గారు ఈరోజు మరి ఎంత ఇచ్చిరో ఆ రోజు చెప్పాలి వాళ్ళు. ఆ రోజు మధు యాష్కి గౌడ్ని కలిసిరు, ఆ రోజు శ్రీధర్ బాబుని కలిసిరు, ఆ రోజు బట్టి విక్రమార్కను కలిసిరు, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిరు, ఆ రోజు రేవంత్ రెడ్డిని కలిసిరు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, ఇంత పెద్ద చాంతాడంత లిస్టు. మరి ఒక పర్సన్ ఎంతెంత ఇచ్చారు పోయి కలిసిన వాళ్ళందరూ? ఆనాడందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమం చేశారు కదా, ఉద్యోగాల పైన. ఆ రోజు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులా? మరి అంటే ఆ మాట వింటుంటే నిజంగా ఒక రకంగా మసిలిపోతుంది. కనీసంగా నిరుద్యోగ యువతి పక్కన పెట్టాడు ఒక మహిళ. మరే మాటిచ్చిన వాళ్ళని ఏమనాలి? ఇవాళ ఏమంటారు తెలుసా? చాలామంది తెలంగాణ సమాజం అంతా ఇవాళ మాటిచ్చి తప్పిన మహిళా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రికి బాగా అంటగడదాం, మహిళా మంత్రులు కావచ్చు, మరి మాటిచ్చి తప్పిన వాళ్ళు ఏమనాలి? నేను ఆ తమ్మునేళ్ళ పెట్టిన మాట నేను నాన్నతో నేను అన్నాను. నాలుక ఏది ఉంది కదా, నాలుక తాటిమట్ట అనుకొని ఏది ఉంది కదా అని మాట్లాడితే ఏదో ఒక రోజు నాలుక చీరుతారు, కంపల్సరీ చీరుతారు. అంటే మహిళ అనే గౌరవం, వాడికి ఒక తానా అంటే తందన్నాడు వాడొకడు మధ్యలో ఎగురుతుందంట ఆమె శంకినిలాగా. అంటే మీరు గిదా తెలంగాణ సమాజంలో మీరు మహిళలకు ఇచ్చే గౌరవం మీద గిదే మాటను సీతక్కనో లేకపోతే కొండా సురేఖనో లేకపోతే ఇంకెవరినో అని చూడండి. మరి మాట ఇచ్చి తప్పిన మంత్రులను అని చూడండి. ఇలా అధికారంలోకి వస్తానని నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది ఎవరు? మరి ఆయన ఏమనాలి? ఇలాంటి శంకిని అన్నవే ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే ఉద్యోగాల తరపున తీసుకుపోయి అరే ఇదిరా నాయన మా బాధ మీరు ఇలా మాట ఇచ్చిర్రు, మా కాళ్ళ వేళ్ళ పడ్డారు అనేసి ఇలా సిగ్గుండాలి కొంచెమన్నా. అందరు అశోక్ సార్ అని నిలబడుతున్నారు కదా, వేల మంది కోచింగ్లు తీసుకున్న వాళ్ళు. మరి ఆయన కూడా మరి మీ పంచిన అప్పుడు చేరిండు అన్నారు కదా, మీకోసం ఆయనే చెప్పిండు. వ్యయ ప్రయాసల కోర్చి బస్సులు పెట్టుకొని పత్తి చేల, మిరపచేల, వరిచేళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టుకొని మీకు వచ్చేది పింఛన్ కాదమ్మా, పింఛన్ కాదు మీరు చూడాల్సిందే నీ మనవనికి ఉద్యోగం, లేదంటే నీ కొడుకు ఉద్యోగమో లేకపోతే నీ తమ్మునికి ఉద్యోగం అనేసి కాళ్ళ వేళ్ళ పట్టుకొని తలకాయలు కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలియదా? ఇలా మరి అట్లాంటి ఆయనే కదా బయటకు వచ్చి ఉద్యోగాలు లేదని ఇళ్లలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవైపు మీ పార్టీ నుంచి వచ్చిన జడ్సన్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు కదా. మీ పార్టీలోనే ఉన్న మోత్కుపల్లి నరసింహులు ఒకవైపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా. మీ కనీసం పాలన చేత కాదు, పోకిరోని కింద జమ కడుతున్నాడు సీఎంని. ఆ వీడియో కూడా వస్తుంది, ఒకసారి చూడండి ఆ ఇంటర్వ్యూ. ఇది ఏదో చెప్పాలి దానికంటే ఇది ఒక ఆవేదనతోటి ఆవేశంతో మాట్లాడుతున్న ఆవేదనలో నుంచి ఒక ఆవేశం. మీరు ఇచ్చేది తెలంగాణ అంటే మిమ్మల్ని గుసబెట్టి మిమ్మల్ని చట్టసభలకు పంపించింది ఇట్లాంటి మాటలు మాట్లాడమని. మరి మిమ్మల్ని ఏమనాలి వాళ్ళు? ఆ లైన్ ఒకసారి చదువుకోండి, దానికి కూడా మీరు అర్హులు కాదు. అంతకంటే హీనమైన భాషకి ఇదే మాటను తీసుకెళ్ళి సీతక్కనను అమ్మ నువ్వు మస్తు చెప్పినావు కదా, ఇవాళ ఏమేమో చేస్తావన్నావు కదా, ఇవాళ నువ్వు శంకిన్లాగా బిహేవ్ చేస్తున్నావు అని ఈ మాటను సీతక్కన అనగలుగుతావా? ఎందుకంటే తోడుకలు తీస్తారు. మరి ఇదే మాటను మరి మంత్రి కదా ఇవాళ ఎక్కడెక్కడో 13 ఏళ్ళ పిల్ల పైన అత్యాచారం జరిగితే గంజా ఇచ్చి ఆ పిల్లకు కూడా 10 మంది అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి 5 నెలల గర్భవతి అయితే ఆ అమ్మాయిని అది ఉంచాలి. ఎందుకంటే అమ్మాయి మేజర్ కాదు. ఆ అమ్మాయిని కదా అబార్షన్ చేయించడానికి కోర్టు పర్మిషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి భవిష్యత్తు మరి ఒక్కరి వైపు పలకరించలేదే. మహిళా మంత్రులు ఉన్నారు కదా, సరే మగవాళ్ళ కంటే చాలా బిజీ ఉంది, మరి ఆడవాళ్ళకి ఏమైంది? మరి వాళ్ళని ఏమనాలి? ఇవ్వాలా ఆయన ప్రతిదాని కురుకుతుండ్రు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదాని కురుకుతున్న వాళ్ళకు ఇవాళ ఎందుకు మరి గుర్తొస్తలేదు? నిన్ను చట్టసభలకు పంపించింది, నీకు నెలకు మొత్తం నీకు టీఏలు డిఏలు అన్నీ కలిపితే నీకు నెలకు ఇంచుమించు ప్రజల సొమ్ము రూపంలో, అది ప్రజల సొమ్మే నీకు జీతం రూపంలో వస్తుంది కదా. నువ్వా? అయినా ముందు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు క్లాస్ వీకాల్సింది నిరుద్యోగ యువతకే. ఎవరైతే ఓట్లు వేసి గెలిపించుకున్నారో మీ గుండె మీద ఒక్కసారి చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం నాకు చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఆవేదన వస్తుంది, కానీ నేను చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. ఎవరన్నా ప్రతిపక్షం తరపున మాట్లాడితే ఛానళ్ళల్లో కూడా అంత మహిళలను చూడకుండా అడ్డగోలు కామెంట్లు పెట్టిస్తుంటారు.
ఏదో పెట్టిస్తున్నాడు అడ్డగోలు కామెంట్లు. ఒక్కొక్క ఈమెయిల్ ఐడి తోటి ఇష్టం వచ్చినట్టు పెడతారు. మీకు ఏడకండి వాళ్ళు కనిపిస్తున్నాము. మేము మాట ఎత్తితే బీఆర్ఎస్ మాట ఎత్తుతారు. అంటే ప్రతిపక్షం తరపున ఎవడూ మాట్లాడొద్దు, సమస్యలపైన ఎవరూ మాట్లాడొద్దు, ఉద్యోగాల గురించి ఎవడూ మాట్లాడొద్దు, రైతు బంధు గురించి ఎవడూ మాట్లాడొద్దు, పెన్షన్ల గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇవాళ కూర్చొని మళ్ళీ మీడియాలో కూర్చొని ఈ విభజన హామీల గురించి చాలా గొప్పగా చేసినాడు గుంపు మేస్త్రి, ఆనాడు ఆయన ఏదో బాగా చేయలేదు, చాలా ఓపెన్గా అలా చీకటి గదుల్లో మాట్లాడుకురట, వీళ్ళు చీడ మాట్లాడుకురు అనేసి మళ్ళీ పొంకనాల పోసేటొచ్చి మాట్లాడుతున్నారు. మీకే నా పేర్లు పెట్టడం మాకు చేత కాదా? ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? ఈరోజు ఒక మంత్రులు కానీ, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో మీకు భార్యలు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రికి ఒక ఆడబిడ్డ ఉంది, ఆయనకో భార్య ఉంది, చాలామంది మంత్రులకు బిడ్డలు ఉన్నారు, భార్యలు ఉన్నారు కదా. మీ ఒక పనికి వాడిలో వాడు ఒక సన్నాసం తీసుకుపోయి చట్టసభలకు పంపించినోని వాడొచ్చి అలా వార్తలు చదువుకుంటా అంటే రెండు దిక్కులు సంపాదించాలి. నేను దేనికి పంపించారు? నువ్వు ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యలు నువ్వు ఏమైనా మాట్లాడతావనే కదా చట్టసభలో. నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తావనా నిన్ను గెలిపించి నిరుద్యోగులు? అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుండాలా, నాలుక కోస్తారు నిరుద్యోగులకు. నేనైతే చెప్తున్నా, ఇది మీకు ఒక హెచ్చరిక అనుకోండి, లేదంటే మీకు ఇది ఒక వార్నింగ్ అనుకోండి, మీకు ఇది ఒక గుణపాఠం అనుకోండి. ఎవరి సొమ్ముతోటి ఈరోజు వీళ్ళు కురుకుతున్నారు? పొద్దునే వచ్చి వార్తలు చదువుకుంటా ఒక నిరుద్యోగ యువత, ఒక తెలంగాణ బిడ్డ ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, మీకు శంకినిలు, గతంలో కూడా మీరు ఎట్లా మాట్లాడు తైతక్కలు, ఇట్లనా? ఏదన్నా ఇష్యూ ఉంటే ఇష్యూ బేస్లో మాట్లాడండి, కానీ అవమానపరచుడేంది? ఏమనంటే వ్యక్తిగత విషయాలు లేనివి క్రియేట్ చేస్తారు, క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు. ఈరోజు నీకు మహిళ నిరుద్యోగం, మరి ఆ రోజు శంకినిలాగా కనిపించలే మీకు? ఆ అమ్మాయి అదే ప్రశ్నిస్తుంది కదా, సింధు. గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ మద్దతు కోరినప్పుడు మీకు శంకినిలాగా కనిపించలేదా? మీకు ఆ రోజు దేవతలాగా కనిపించిందా? ఇప్పుడు శంకినీలు లంకినీలు ఈ మాట మీకే వర్తిస్తుంది. మీ పార్టీలో ఉన్న మంత్రులకి, మహిళా మంత్రులకి, లేదంటే నేను తమ్నైల్లో ఇంకొక లైన్ పెట్టినా కదా, అది మీ మంత్రులకు. ఇవాళ ఒక్క రోజున మాట్లాడుతున్నారా మీరు? పెన్షన్ పక్క రాష్ట్రంలో శ్రీలంక లాగా అయిందన్న రాష్ట్రంలో కూడా ఈరోజు మంచో చెడో ఈరోజు పెన్షన్స్ ఇచ్చారే. మరి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇచ్చారు, ఇవ్వాల్సిన 2 నెలల పెన్షన్ మధ్యలో ఎగదొబ్బారు. ఖరీఫ్ సీజన్ నడుస్తుంది, కనీసం రైతు భరోసా పక్కన పెడతారు, రైతు బంద్ వేసిరా? ఎంతసేపు మన సీటు కూలుతుందేమో, మన పదవి కూలుతుందేమో అనేసి ఎంతసేపు ఢిల్లీకి పోయి వాళ్ళకి ఉన్నవి లేనివని చెప్పేసి ఆ సీటు ఎట్లా పదిలం చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడవు? నీ నోరు ఎటు తిరుగుతాటే? గతంలో ఏం చెప్పినావు? మా దగ్గర వీడియోలు లేవు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఏం మాట్లాడినావు? ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి జానారెడ్డి కొడుకు సపోర్ట్ అడిగినవే. జానారెడ్డి 199 ఎకరాలు ఎక్కడో దొబ్బకు తిన్నాడు అనేసి వార్తలు తీసుకొచ్చి నీ దాంట్లో లేవా, మా దాంట్లో లేవా వీడియోలు? అంటే ఇవాళ నీ నాలుక ఎటు తిరిగితేటు మాట్లాడతావా? నువ్వు ఏమన్నా మాట్లాడుకున్నా మాకు సంబంధం లేకపోతే మీకు మహిళలు అంటే ఇంత చిన్న సుబ్గా కనబడుతున్నావు. శంకిన్లా శంకిని అంటే ఏంది? రాక్షస జాతికి చెందిన వాళ్ళు. ఎవరు రాక్షస జాతికి చెందిన వాళ్ళు? ఇలా రాక్షసుల్లాగా తెలంగాణ మీద పడి దోసుకు తింటున్న వాళ్ళు ఎవరు? ఇట్లా మాట్లాడితే బీఆర్ఎస్కి మేము ఒత్తాసు వాళ్ళకి మాట్లాడినామంటారు. ఎవరున్నారు ప్రతిపక్షంలో ఎవరుంటే మీకు వాళ్ళ పేరు ఎత్తంది పబ్బమే గడవట్లేదు. పొద్దున్న లేస్తే కేటీఆర్ ఈ పేరు ఎత్తకపోతే మీకు జీవితమే నడవదు. అసలు మీ పాలన మీద దృష్టి పెట్టి ప్రెస్ మీట్ ఇవ్వాలి. ఎగేసుకొని కండ వేసుకొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నవే, ఇవాళ మరి ఈ అంశాలు మాట్లాడతలేవు. నా టీఎస్పీఎస్ దగ్గరికి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడానికి వస్తే ఎందుకయ్యా బ్యారికేడ్లు వేసిరని ఎందుకు అడగవు? ఆ రోజు చెప్తారు కదా, ప్రగతి భవన్ల కల్లా పెద్ద బ్యారికేడ్లు వేసిరు, దాని దిక్కే పోనిక లేదనేసి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోతే ఏమవుతుంది పరిస్థితి? ప్రగతి భవన్కి ఓరి రోజు దాని ఏదో ప్రజాభవన్ చేసిరు, ఎవరు ఉంటారాడ? ఆడ కంచెలు ఉంటేంది, ఏముంటేంది, పోలీసు వాళ్ళు ఉంటేంది, లేకుండా ఆడ పలకరించే నాదుడే లేడు కదా. సీఎం పోయి ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఇంటి దగ్గరికి పోతే ఏమాత్రం బ్యారికేడ్లు లేకుండా, పోలీసులు లేకుండానే డైరెక్ట్ సీఎం గేట్లోకి పోతున్నారు, ఆయన ఇంటి గేట్లోకి పోతున్నారా? అంటే మీరు అందరు కలిసి తెలంగాణ ప్రజలంతా నమ్మబలికి ఇదే వాస్తవం అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు ఆగమాగం చేస్తున్నారు తెలంగాణని. ఒక్కసారి ప్రజలలో పోయి ముఖాన ఉమ్మేసేటట్టున్నారు. ఒక్కసారి పోయి చూడండి. నీకంత ఫేవర్గా ఉంటే నువ్వు సావు తప్పి కన్నులొట్టవా ఎట్లా గెలుస్తుంటివి? అసలు వద్దు
అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకుంటే నీకు ఎవరో మహిళ ఆమె వచ్చి ఒక నిరుద్యోగ యువతి మాట్లాడితే దానికి దగ్గర సమాధానం చెప్పు. రేపు మస్తు మంది మాట్లాడతాం. పేడ మీరు ఎంతకాలం ఇచ్చారు? మీ దగ్గరకు వచ్చి లేకపోతే గాంధీ భవన్ బీట్లు చూస్తుంటే వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వచ్చి మీకు సమస్యలు చెప్పుకునే వాళ్ళకు మీ వైపు మాట్లాడిన వాళ్ళకు మీరు ఎంతెంత కట్టలు ఇచ్చారు? ఎంతెంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు? ఇలా ప్రతిపక్షం వైపు మాట్లాడితే ముద్ర వేసేస్తారు, దరిద్రమైన కామెంట్లు పెడతారు, రిపోర్ట్స్ కొడతారు. ఇంకెంతకాలం భజన చేస్తారు? ఇంకా మీ మనగడేంది? తర్వాత ఇలా నిన్న టీఎస్పీసీ దగ్గర అంత జరుగుతుంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా చచ్చిపోయిందా? ఏమన్నా మీడియా చచ్చిపోయిందా? ఒక్కరన్నా ఆడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరున్నారంటే ఒక్క వేళ్ళ మీద లెక్క పెట్టే యూట్యూబ్ ఛానళ్ళు తప్ప ఒక 2-3 యూట్యూబ్ ఎవరొచ్చి కవర్ చేస్తున్నారు. ఇంత సమస్య ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు వస్తుంటే మాత్రం ఈరోజు అంత వాల్యుబుల్ టైం ఇస్తున్నారు మీడియాకు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 6 రేవంత్ రెడ్డి ఈ 6 కండిషన్లు పెట్టండి, ఇప్పుడే ఇంకా మొత్తం తీసుకొచ్చి బకాయిలన్నీ కట్టించి విభజన హామీలన్నీ కూడా ఇప్పుడే నెరవేరుస్తట్టు ఇక బాకాలు ఊతున్నారు. బిహైండ్ ద ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు ఊహించుకోలేరా? 10 ఏళ్ల కాలంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఇవాళ మళ్ళీ రాష్ట్రం అంతా పసుపు జెండాల మయమైందే. దేనికోసం కొట్లాడి తెచ్చుకున్నారు తెలంగాణ? ఒక్కరు కాదు, అన్ని వర్గాల వారు, సకల జనులు కలిసి తెలంగాణ తెచ్చుకున్నారు కదా. ఇవాళ ఏంది? ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా మీకు పసుపు మయమై కనిపిస్తుందే. అంటే ఏం జరుగుతుందో బిహైండ్లో తెలంగాణ ప్రజలకు చెప్పేటోళ్ళు ఉండరు, వాళ్ళకి అర్థం కాదని అనుకుంటున్నారు. ఇవాళ మీరు గొప్పగా మేము స్వాగతించినాము, ఇక అయిపోయినాయి, రేవంత్ రెడ్డి మొత్తం అక్కడ రావాల్సిన ఎన్నో వేల కోట్లు పట్టుకొస్తాడు. దేనికోసం జరుగుతుందో తెలియదు, ఏ ఆస్తుల మీద కన్నేసినో తెలియదు. ఇవాళ మళ్ళీ దీన్ని కల్టివేట్ చేయడానికి, మళ్ళీ దీన్ని ఆంధ్రాలో ఇంచుమించు ఈ ఫ్లేవర్ తేవడానికి కాదు, ఈరోజు ఆస్తుల పైన కన్నేయడానికి కాదు, ఇవన్నీ మాట్లాడుకుంటే నిష్ఠూరంగా ఉంటుంది. వీటి మీద ఎవరికి నోరు రావట్లే మాట్లాడడానికి. ఒక్క నిరుద్యోగ యువతి మాట్లాడుతున్నంత మాత్రాన మీకు శంకిని లంకిని, మరి మిమ్మల్ని ఏమనాలో చెప్పు? లంగలనాలా, లఫంగులనాలా? మాటిచ్చి తప్పిన వాళ్ళని తెలంగాణ జనం మొహాన్ని ఇంత ఉమ్మేయాలా, లేకపోతే పేడ నీళ్ళతో కొట్టాలా? మీ నోర్లా, మీ మోరీలా? అసలు సెప్టిక్ ట్యాంకుల కంటే ఘోరంగా అయిపోయినారు రాను. కనీసం మీ దాంట్లో వార్తలు పొద్దున చదివినారా? ఏం చదివారు మీరు? ఇది పద్ధతి కాదు అనేసి రేవంత్ రెడ్డికి మీరు సూచించాలంటే ఢిల్లీకి 17 సార్లు పోనికనేమో కుదురుతుంది. పొద్దునే అమాస వస్తుంది కాబట్టి అమాస నాడు వీళ్ళు చేసే పెద్ద మంచి బృహత్తర కార్యక్రమం అనేసి, మంచి కార్యక్రమం అనేసి అమాస నాడు జాయిన్ కాకూడదు అనేసి రాత్రులు కండవాళ్ళు కప్పుకుంటారు. వీటికి టైం ఉంటుంది. లీడర్లను తెచ్చుకోండి, మన సీట్ ఎడబోతుందో అనేసి, మనం ఎక్కడ పోతుందో మన కుర్చీ అనేసి మనకు ఎవడో ఒకటి ఇప్పుడు కావాలి, పోనీ మరి రేపు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా ఏం వర్తిస్తుంది, రేపు వాళ్ళ అనర్హత పెట్టి ఏం పడుతుంది వాళ్ళు ఆలోచించుకోరు, వీళ్ళు పోదాం పండి. ఏం చేశారు? గతంలో పార్టీలు మారడము మార్చుకోవడము ఎవరిదైనా తప్పే, ఏ పార్టీదైనా తప్పే. నేను ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఏమైంది? లాస్ట్ టైం మారిన పరిస్థితి ఏమైంది? ఇవాళ కూడా గంతే అవుతుంది. ఏం పెద్ద తేడా ఉంటుందా? మహా అయితే ఈ ఉన్న ఇంకా మీ పీరియడ్ ఎంత ఉంది? 4 సంవత్సరాల 3 నెలలు వేసుకోండి. 4 సంవత్సరాల 3 నెలలు ఏం చేస్తారు? పోయినోడు దోసుకుంటాడు, దాచుకుంటాడు, తింటాడు. ఇంతకు మించి జరిగిందండి ఈ 7 నెలల కాలంలో. ఒక్కటి మీరు గర్వంగా చెప్పేది ఒక్కటి చెప్పండి. ఏమనంటే ఫ్రీ బస్సు. 4 బస్సులో కూర్చున్న వాళ్ళందరినీ ఒక బస్సులో నెట్టేసి కొట్టుకొని చచ్చేటట్టుగా ఫ్రీ బస్సు. దానికి ఇంతవరకు కనీసంగా ఒక్క బకాయి చెల్లించలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఓ పెద్ద గొప్పగా చెప్పుకుంటారు ప్రైవేట్ బస్సులు వేసినామని. ఎవరు ఆ ప్రైవేట్ బస్సులు? ఎవరివి ప్రైవేట్ బస్సులు? మేము ఇన్ని ఇచ్చినామని చెప్పే బదులు గవర్నమెంట్కు ఉన్న బకాయిలే కట్టలేదు కదా. తూతో మంత్రంగా ఉన్నట్టుగా అదొక ఫ్రీ బస్ ఇచ్చిరు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో లేదో తెలియదు. ఫ్రీ కరెంటు, ఆ గ్యాసు, దీనికి మించి ఇచ్చింది ఏంటి చెప్పండి? మీ గుండె మీద చేసుకొని ఇప్పుడు చెప్పరు. ఏం తెలంగాణ ప్రజలు ఏం మర్చిపోయారు అనుకుంటారా? మీరు మహిళలకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇచ్చిరా? ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది, రైతు భరోసా పక్కన పెట్టండి, రైతు బంద్ ఇచ్చిరా? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు స్కూటీలు అన్నారు, ఇచ్చిరా? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం ఇచ్చిన చెక్కులే చెల్లుబాటు కాక తిరిగి వస్తున్నాయి చెక్కులు.
ఎన్నెన్ని ఉన్నాయి పెన్షన్లు. పాపం వాళ్ళు ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆశకు వస్తాయేమనేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటారు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిరా? ఏమన్నంటే పడిపోతారు. ప్రతి దానికి కూర్చుంటే కేసీఆర్, లేస్తే కేటీఆర్, కూస్తుంటే ఇంక ఊకెందుకు మరి, చేత కాకపోతే దిగిపోతే అయిపోదు మరి. ఇదే ప్రజలు చెప్తున్న మాట. ఓ పరిపాలన బాగుండదు, ఒక మాట తీరు బాగుండదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతామంటారు, తంతామంటారు, లేదంటే బూతులతోటి మాట్లాడతారా? మీకు శంకిల్లా కనబడుతున్నారా? మేము కూడా అంటున్నాం, ఈరోజు మాట ఇచ్చి తప్పిన వాళ్ళని ఏమనాలో మీరు కూడా డాష్ అన్నీ వేసుకోండి. అయితే ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక జర్నలిస్ట్గా కాదు, మళ్ళీ మీరు మాట్లాడుతారు నువ్వు ఒక జర్నలిస్ట్వేనా, నువ్వేం మాట్లాడుతున్నావని మాట్లాడుతున్నా. నేను జర్నలిస్ట్గా మాట్లాడతలేదండి, నేను ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా, ఒక మహిళగా మాట్లాడుతున్నా. అంటే శంకిళ్ళు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ, మీ చెల్లెల్ని, అక్కల్ని, మీ తల్లుల్ని అంటే ఊరుకుంటారా మీరు? శంకినిలు, లంకినిలు, ఇంకేదో బూతు పదాలు, తైతక్కలు అంటే మీరు ఒప్పుకుంటారా? సో ఇప్పటికైనా నిరుద్యోగులారా ఒక్కటే చెప్పేది, ఎంత ఘోరమైన పరిస్థితుల్లోకి తెలంగాణ పరిస్థితులు నెట్టబడుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఉద్యమం చేస్తుంటే మీలోనే మిమ్మల్ని చీల్చేసి ఒక బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని, ఏం బీఆర్ఎస్ పార్టీకి రైట్ లేదా? ప్రతిపక్ష పార్టీకి అంటే మీరు ఏమన్నా మాట్లాడచ్చు. మరీ ఎంత అధ్వానం అంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఈరోజు చట్టసభలకు పోయినాడో ఆ వ్యక్తి అయితే ఉన్న పార్టీలో ఉండాలందరిని తిడితివా, ఇవాళ నీకు పదవి రాగానే పొగుడుతా కూర్చుంటివి. మా గౌరవనీయులైన మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతకని అంటే మీరు ఒక జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారా? జర్నలిస్టుల ముసుగులో తెలంగాణ ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తారా? చూస్తున్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు.